ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 8 నెలలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 3 నెలల వరకు వైసీపీ సైలెంట్ గా ఉంది. తర్వాత క్రమంగా వాయిస్ పెంచుతోంది. ఏపీ సర్కార్ కేసులు పెడుతున్నా వైసీపీ నేతలు తగ్గడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కూటమి సర్కార్ ప్రతిపక్ష వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతోంది. అయినా ఆ పార్టీ నేతలు తగ్గడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైఫల్యాలను ఎత్తిచూపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపట్టిన వారిపైన ప్రభుత్వం కేసులు పెడుతుండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే పట్టుపడుతున్నారు. ఇక అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జగన్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడిచిన విధంగానే 2025 సమ్మర్లో పొలిటికల్ హిట్స్ కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్ ప్లాన్ చేసుకుంటుండగా మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దీంతో ఇద్దరూ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. జగన్ మొదట డిసెంబర్లో ప్రజాక్షేత్రంలోకి వస్తానని, పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. తర్వాత సంక్రాంతి తర్వాత అని తెలిపారు. మళ్లీ వాయిదా వేశారు. శివరాత్రి తర్వాత అని ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఉగాది తర్వాత అంటున్నారు. అంటే మార్చి 30న ఉగాది ఉంది. ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల పర్యటన మొదలుపెట్టే అవకాశం ఉంది. అప్పటికి కూటమి ప్రభుత్వం కొలువుతీరి 10 నెలలవుతుంది. కాబట్టి జగన్ జనంలోకి వస్తే మంచి మైలేజ్ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్లో పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ టూర్ సాగుతుందని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఇక పవన్ టూర్ జగన్ పురిటిగడ్డ, కడప లేదా వైసీపీ కంచుకోట, రాయలసీమ నుంచి మొదలుపెట్టి ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక జగన్ పర్యటన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. పవన్ పర్యటన అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు ఒకేసారి జనంలోకి వస్తే సమ్మర్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇప్పటికే ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు జగన్, పవన్ రాజకీయాలను కూడా అదే స్థాయిలో హీట్ ఎక్కించే అవకాశం కనిపిస్తోంది.